అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్లో ఒక వాలటైల్ ట్రెండ్ చూసాము. మార్నింగ్ ఓపెనింగ్ చూస్తే పాజిటివ్గా ఓపెన్ అయింది. ఎంబడే మార్కెట్ ఒక హై నుంచి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చి మార్కెట్ ఒక దశలో మైనస్లో కూడా వచ్చింది. మార్కెట్ చూస్తే కనుక ఎక్కడ ఒక మళ్ళీ బేరిష్ ట్రెండ్లోకి వెళ్ళిపోతుందేమో అన్న అనుమానాలు కూడా వచ్చాయి. మొన్న శుక్రవారం నాడు గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన అనౌన్స్మెంట్ అంత ఫలించలేదేమో కూడా అనిపించింది. కానీ ఎంబడే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మార్కెట్ కోలుకుంది. ఆ తర్వాత రోజంతా కూడా మార్కెట్ ఒక స్థిరమైన స్టడీ అప్ ట్రెండ్లోకి వెళ్ళింది. మార్కెట్ చివరికి చూస్తే కనుక అనూహ్యమైన అప్ ట్రెండ్ తోటి చాలా స్ట్రాంగ్గా కోలుకొని చివరికి 228 పాయింట్ల లాభంతో ఈ మధ్య ఎన్నడూ చూడని ఒక 2% పైగా లాభపడింది. మార్కెట్లో చూస్తే కనుక ఇవాళ ఒక సడన్గా ఒక ట్రెండ్ రివర్సల్ చూస్తున్నాము. సో ఇది ఇలా ఉండగా టెక్నికల్గా ఈ ట్రెండ్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, మార్కెట్ లాస్ట్ 2 రోజులు అంటే శుక్రవారము ఇవాళ ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అనేది టెక్నికల్గా చూస్తున్నాము. ట్రెండ్ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్లో కపుల్ ఆఫ్ డేస్ ఆర్ 1 or 2 వీక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గా ఉంది. ఎందుకంటే 10,600 10,700 దగ్గర కీలకమైన మీడియం టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో చూస్తే కనుక ఈ 10,600 లెవెల్లో ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ మనం చూస్తున్నాము. అక్కడికి వచ్చింది కాబట్టి అక్కడ ఎవరైతే ర్యాలీని మిస్ చేశారో మన జనవరి, ఫిబ్రవరిలో వాళ్ళ రేట్ వచ్చింది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కొనుగోలు చేయడంతో మార్కెట్లో బాగా రికవర్ అయింది. మార్కెట్ కానీ వీక్లీ చార్ట్లో చూస్తే కనుక మార్కెట్ లాస్ట్ వీక్ ఇంచుమించు వీక్లీ లో పాయింట్లోనే క్లోజ్ అయింది, లోయర్ లెవెల్స్లోనే క్లోజ్ అయింది. అంటే ఇంకా అంత స్ట్రాంగ్ బయింగ్ అని రాలేదనుకోవచ్చు. కాకపోతే ఈ వారం కనుక మార్కెట్ నా ఉద్దేశం నెక్స్ట్ టార్గెట్ 11,200 దగ్గర కనిపిస్తోంది. ఎందుకంటే లాస్ట్ 4 వారాలుగా చూస్తే కనుక 11,200 దగ్గర ఒక మైనర్ టాప్ ఏర్పడింది, ఒక స్ట్రాంగ్ బ్యారియర్ కనిపిస్తోంది. 11,200 నెక్స్ట్ లెవెల్స్ దగ్గర మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక మార్కెట్ 11,200 స్థాయిని కూడా మార్కెట్ బ్రేక్ చేసి దానిపైన కనుక క్లోజ్ అవుతాయి, షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ మరింత వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఇది బాగా పెరిగినప్పటికీ చూస్తే కనుక మార్కెట్ ఇంకా 20 days 50 days షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ కిందే ట్రేడ్ అవుతుంది. సో ఆ లెవెల్కి వచ్చే సమయానికి అంటే ఆ లెవెల్ రావటం అంటే ఇంచుమించు 11,200 స్థాయి దగ్గరికి ఈ రెసిస్టెన్స్ ఏర్పడచ్చు. అక్కడ కొంచెం నిలబడిందంటే కనుక మార్కెట్ కొంచెం ఫర్దర్గా అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఒకసారి మార్కెట్లో ప్రధానమైన ఇండిసెస్ వాటి మూమెంట్స్ వాటి పెర్ఫార్మెన్స్ అనేది చూద్దాం ఒకసారి. ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ 50 1.9% వరకు పెరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ చూస్తే 1.8% వరకు పెరిగింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ కొంచెం స్ట్రాంగ్గా రికవర్ అయింది, 2.3% వరకు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ అన్నిటికన్నా బాగా పెరిగింది, 3.7% వరకు పెరిగింది. ఇందులో పిఎస్యు బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ రెండు ఈక్వల్గా 3.6% వరకు పెరిగింది. మొన్న గవర్నమెంట్ శుక్రవారం నాడు అనౌన్స్ చేసిన ప్యాకేజీలో బ్యాంక్స్కి క్యాపిటల్ ఇన్ఫ్యూషన్, పిఎస్యు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ రావటం అనేది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి పాజిటివ్గా ఉంది. దీనివల్ల ఎన్బిఎఫ్సిస్ కూడా కొంచెం బెనిఫిట్ అవుతాయన్న వార్తలు కూడా రావడం మనం చూసాము. ఎన్బిఎఫ్సిలు కూడా బెనిఫిట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఇవాళ మెటల్స్ ఒకటే అండర్ పెర్ఫామ్ చేసింది, 1% పడింది. ఐటీ స్టాక్స్ 0.5% వరకు పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవాళ అన్నిటికన్నా ఒక 4% వరకు బాగా పెరిగింది. అంటే దీన్ని బట్టి ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ కొంచెం అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నట్టు బాగా ఈ లెవెల్లో స్ట్రాంగ్ బయింగ్ రావడంతో ఈ ఇన్వెస్టర్లకి ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఫార్మా కొంచెం పర్వాలేదు, ఒక జస్ట్ 0.5% వరకు పెరిగింది. రియల్ ఎస్టేట్ స్టాక్స్ 3.8% వరకు పెరిగింది. సో ఆన్ ద హోల్ ఇవాళ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. బహుశా ఇవి కొంచెం మార్కెట్ని లీడ్ చేసే అవకాశాలు కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ మనకి వాళ్ళ టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం, అలాగే యాజ్ యూజువల్ టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూద్దాము. అంతకన్నా ఒకసారి మనం ఏ గ్రూప్లో ఒకసారి టాప్ గెయినర్స్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే అదానీ పోర్ట్స్ 370 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ అవుట్ పెర్ఫామ్ చేసింది, మార్కెట్లో అప్ ట్రెండ్ని బాగా లీడ్ చేసింది.
అదాని పోర్ట్స్ చూస్తే కనుక ఇవాళ 5.8% పెరిగింది. ఒకసారి టెక్నికల్గా చూద్దాం ఏ విధంగా పెరిగిందని. 430 రూపాయల నుంచి 350 రూపాయల వరకు పెరిగి 350 రూపాయల సపోర్ట్ నుంచి ఒక స్వల్ప అప్ ట్రెండ్ సూచనలు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 5.2% పెరిగిన స్టాక్ ఇవాళ హెచ్డిఎఫ్సి. ఈ మేజర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇవాళ స్ట్రాంగ్గా అవుట్ పెర్ఫామ్ చేసింది. అఫ్ కోర్స్ ఇది ఒక టాప్ కంపెనీ, హైలీ రెప్యూటెడ్ మార్కెట్ లీడర్ అన్న విషయం మనకు తెలిసింది. ఈ మధ్య చూస్తే కనుక 2000-2100 దగ్గర కొంచెం లాస్ట్ 1 మంత్గా సపోర్ట్ తీసుకుంది, బౌన్స్ బ్యాక్ అయింది. సో హెచ్డిఎఫ్సి కూడా ఈ లెవెల్లో కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకసారి హెచ్డిఎఫ్సి ట్విన్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా కొంచెం బాగానే రికవర్ అయింది. కాకపోతే ఇమీడియట్ రెసిస్టెన్స్ 2300 దగ్గర కనిపిస్తుంది. లాస్ట్ 1 మంత్లో చూస్తే కనుక 2300 దగ్గర ఒక టాప్ ఏర్పడింది. సో ఆ లెవెల్ని బ్రేక్అవుట్ చేయాలి. ఏదైనా సరే ఓవరాల్గా స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక ఇవాళ రికవరీ తోటి షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్తోంది. ఇంకా మార్కెట్ కానీ స్టాక్స్ కానీ అప్ ట్రెండ్లోకి వెళ్ళింది అనుకోలేము. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మూవింగ్ యావరేజెస్ కిందే ఉంది. 11,200 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. అక్కడ కొంచెం నిలబడి బ్రేక్అవుట్ వస్తేనే ఒక ఫర్దర్గా ఒక సేఫ్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్ 5.1% వరకు పెరిగింది. అఫ్కోర్స్ ఎన్బిఎఫ్సిస్ పెరగడం అంటే ఇంకా బజాజ్ ఫైనాన్స్ అన్న విషయం మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ సెక్టర్లో టాప్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో. ఓవరాల్గా ఈ 2 స్టాక్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం బాగా కన్సాలిడేషన్ అయింది, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో. సో ఓవరాల్గా ఈ 2 స్టాక్స్ న్యాచురల్గా ఈ సెక్టర్ పెరిగినప్పుడు బెనిఫిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. బజాజ్ ఫిన్సో కూడా చూస్తే కనుక 8,600 నుంచి ఈ స్టాక్ 6,800 వరకు పడి కొంచెం ఇప్పుడు 7,190 రూపాయల్లో క్లోజ్ అయింది బజాజ్ ఫిన్సో. అలాగే నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక ఇంట్రెస్టింగ్, అందరూ చాలామంది ఇన్వెస్టర్లు అడుగుతున్న స్టాక్ ఇది ఎస్ బ్యాంక్ గురించి. ఎస్ బ్యాంక్ ఇవాళ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు ఒక 5% పైగా పెరిగింది. 62 రూపాయల 25 పైసల్లో క్లోజ్ అయింది. ఎస్ బ్యాంక్ ఓవరాల్గా చూస్తే కనుక టెక్నికల్ పొజిషన్ మొన్న 80 రూపాయల సపోర్ట్ లెవెల్స్కి బ్రేక్ అయ్యి తిరిగి ఆ లెవెల్కి వెళ్తోంది. సో రెసిస్టెన్స్ మొన్నటి వరకు 80 రూపాయలు సపోర్ట్గా ఉండేది, అది బ్రేక్ అయిపోయింది, దాటిపోయింది. కాబట్టి ఆ రెసిస్టెన్స్ ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్ ఇప్పుడు రెసిస్టెన్స్గా మారుతుంది. అంటే ఇప్పుడు 62 రూపాయల్లో ఉన్న ఎస్ బ్యాంకు ఇంచుమించు 80 రూపాయల వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కానీ 80 రూపాయల దగ్గర సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది, ఎందుకంటే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. అంటే దీంట్లో ఉన్న లాజిక్ ఏంటంటే 80 రూపాయల దగ్గర చాలామంది మొన్న జూలైలో కొన్నారు, కొనిన తర్వాత స్టాక్ ప్రైస్ పడిపోయింది కాబట్టి న్యాచురల్గా వాళ్ళకి కొంచెం ప్యానిక్ ఉంటుంది. కానీ సడన్గా ఈ ర్యాలీలో ఆ రేట్ వచ్చినప్పుడు వాళ్ళు మన రేట్ వచ్చింది, మన ఎగ్జిట్ అవ్వచ్చు అన్న ఆలోచనలో పడతారు. అందువల్ల ప్రీవియస్ లెవెల్స్ రెసిస్టెన్స్గా మారుతుంది కాబట్టి అక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా ఎస్ బ్యాంకులో కూడా నా ఉద్దేశం ప్రకారం పెద్ద ట్రెండ్ ఏమీ మారలేదు, పొజిషను వీక్గా ఉంది. సో ఓవరాల్గా నా ఉద్దేశం ఇవాళ మార్కెట్ పెరిగింది, ఒక ట్రేడింగ్ బౌన్స్ అనుకోవచ్చు, ఒక స్పెక్యులేటరీ అప్ ట్రెండ్ అనుకోవచ్చు, బహుశా షార్ట్ కవరింగ్ తోటి పెరిగిండొచ్చు కూడా. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక అల్ట్రాటెక్ సిమెంట్ ఇవాళ 5% వరకు పెరిగింది. అల్ట్రాటెక్ సిమెంట్ ఓవరాల్గా అల్ట్రాటెక్ సిమెంట్ చూస్తే మొన్న ఈ మధ్యకాలంలో ప్రాఫిట్ వైస్ బాగా పెర్ఫామ్ చేసింది, కానీ సడన్గా మార్కెట్ డిప్తో పాటు అల్ట్రాటెక్ సిమెంట్ కూడా బాగా క్రాష్ అయింది. సో ప్రస్తుతానికి 3,900 దగ్గర మనకి లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈ మార్చిలో ఒక స్ట్రాంగ్ బాటమ్ ఏర్పడింది కాబట్టి అక్కడి నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అనేది కనిపిస్తుంది. అలాగే ఒకసారి మన టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూస్తే కనుక జేఎస్డబ్ల్యూ స్టీల్ 3% పైగా పడింది. ఈ చైనా గ్లోబల్ కన్సర్న్స్ ఉండడంతో మెటల్ స్టాక్స్ బాగా అండర్ పెర్ఫామ్ చేస్తుంది. వేదాంత నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక 2.3% వరకు పడింది. అలాగే ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ స్టాక్ కూడా చూస్తే కనుక అది కూడా మెటల్ సంబంధించింది, టాటా స్టీల్ 2% పైగా పడింది. హీరో మోటార్ కార్ 2% వరకు పడింది. సన్ ఫార్మా ఇటీవల కాలంలో పెరిగిన స్టాక్ ఇవాళ ఒక 2% వరకు పడింది. సో ఇది ఓవరాల్గా మనకి మార్కెట్లో ఉన్న ఏ గ్రూప్లో ఉన్న మూమెంట్.
అలాగే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం, ఒకసారి ఏ విధంగా ఉందని చూద్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక స్వాన్ ఎనర్జీ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు ఒక 20% వరకు పెరిగింది. స్వాన్ ఎనర్జీ టెక్నికల్గా చూస్తే కనుక ఈ స్టాక్ బాగా రీబౌండ్ అయింది. బట్ ఓవరాల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక స్వాన్ ఎనర్జీ సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్. బేసికల్గా ఎనర్జీ టెక్స్టైల్స్లో ఉన్న స్వాన్ ఎనర్జీ చూస్తే కనుక ఓవరాల్గా మనకి మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ స్వాన్ ఎనర్జీ. అంటే మంచి ప్రాఫిట్స్ కూడా చేస్తూనే ఉండాలి. ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక కానీ అంత మోడెస్ట్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మొన్న రిజల్ట్ కూడా చూస్తే కనుక అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మొన్న లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా బాగా డిసప్పాయింట్ చేసింది స్వాన్ ఎనర్జీ. ఈక్విటీ తక్కువగా ఉన్నా కూడా డెట్ కనిపిస్తోంది స్వాన్ ఎనర్జీకి. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయొచ్చు స్వాన్ ఎనర్జీని. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే ఐడిబిఐ బ్యాంక్ ఇవాళ 13.7% వరకు పెరిగింది. ఓవరాల్గా ఐడిబిఐ బ్యాంక్ కూడా బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. ఇది ఒక వీక్ స్టాక్. ఇది కూడా ఒక ట్రేడింగ్ బౌన్స్ అనుకోవచ్చు. రిలయన్స్ ఇన్ఫ్రా 13.5% వరకు పడింది. ₹42.75 క్లోజ్ అయింది రిలయన్స్ ఇన్ఫ్రా. బట్ ఓవరాల్గా రిలయన్స్ గ్రూప్ అంతా కూడా బాగా వీక్గా ఉన్న విషయం మనకి తెలిసింది. అందులో రిలయన్స్ ఇన్ఫ్రా కూడా బాగా టెక్నికల్గా బాగా వీక్గానే ఉన్న స్టాక్. సో కాబట్టి దీన్ని అవాయిడ్ చేయొచ్చు. రిలయన్స్ ఇన్ఫ్రా ఒకసారి చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. ఒక స్టేజ్లో చూస్తే కనుక ₹450 మొన్న ఆగస్ట్ సెప్టెంబర్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇప్పుడు ఆల్మోస్ట్ ₹50 లెవెల్స్కి వచ్చేసింది రిలయన్స్ ఇన్ఫ్రా. సో అది ఒక మేజర్ డిసప్పాయింటింగ్గా అనుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక రెడింగ్టన్ ఇండియా ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే. రెడింగ్టన్ ఆఫ్ ఇండియా చూస్తే కనుక జనరల్గా ఆఫీస్ ఆటోమేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక ఓవరాల్గా వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక కొంచెం తక్కువగా ఉంది. మంచి హెల్తీ డివిడెంట్ ఇస్తున్న కంపెనీ రెడింగ్టన్ ఇండియా. రిజల్ట్స్ చూస్తే కనుక పర్వాలేదు, రీజనబుల్ రిజల్టే కనిపిస్తుంది రెడింగ్టన్ ఇండియా. నెట్ ప్రాఫిట్స్ కూడా బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈక్విటీ కూడా పర్వాలేదు, కాకపోతే ఈ స్టాక్కి డెట్ కూడా కనిపిస్తుంది. అదొక మేజర్ ఇష్యూ. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక వీక్ స్టాక్ ఇవాళ పీసీజీ వల్ల 12% పెరిగింది. దివాన్ హౌసింగ్ ఇవాళ 12% పెరిగింది. డిష్ టీవీ ఇవాళ 11% పైగా పెరిగింది. ఈ 3 స్టాక్స్ కూడా అవాయిడ్ చేయదగ్గ స్టాక్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక సద్భావ్ ఇంజనీరింగ్. ఈ స్టాక్ చూస్తే ఇవాళ కూడా ఒక 10% పైగా పెరిగింది. సద్భావ్ ఇంజనీరింగ్. సద్భావ్ అంతక్రితం ఈ స్టాక్ గురించి చాలామంది విశ్లేషించారు. ఓవరాల్గా చూస్తే కనుక బాగా పాజిటివ్గానే కామెంట్స్ వచ్చిన స్టాక్ సద్భావ్ ఇంజనీరింగ్. బేసికల్గా కన్స్ట్రక్షన్లోను ముఖ్యంగా ఇన్ఫ్రా సెగ్మెంట్లో ఉన్న స్టాక్, కన్స్ట్రక్షన్లో ఉన్న స్టాక్ సద్భావ్ ఇంజనీరింగ్. ఓవరాల్గా చూస్తే కనుక సద్భావ్ ఇంజనీరింగ్ రిజల్ట్స్ ఈ మధ్య అంత బాగా పాజిటివ్గా రాలేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా డిసప్పాయింటింగ్గా వచ్చింది సద్భావ్ ఇంజనీరింగ్. కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్స్ చూస్తే కనుక ఇవాళ డిష్ టీవీ 11% పెరిగింది. డిసప్పాయింట్ చేసిన స్టాక్. ఇండియన్ బ్యాంక్ ఇవాళ బ్యాంక్స్ రికవరీలో ఇది కూడా పెరిగింది. ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సెంట్రల్ బ్యాంక్, ఐసిఐసిఐ సెక్యూరిటీ, వక్రాంజీ, నోసిల్, ఎస్ఆర్ఏ ఇన్ఫ్రా, డెల్టా కార్ప్, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్, అలహాబాద్ బ్యాంక్ ఇవన్నీ కూడా కొంచెం పెరిగాయి. బట్ ఓవరాల్గా ఈ స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక చాలా మటుకు స్టాక్స్ చూస్తే కొంచెం వీక్గా ఉన్న స్టాక్స్ ఇవాళ బాగా బౌన్స్ బ్యాక్ అయింది. సో జనరల్గా వీక్గా ఉన్న స్టాక్ అవాయిడ్ చేయటం మంచిది. అలాగే ఇవాళ టాప్ లూజర్స్ ఆఫ్ ది డే చూద్దాం. ఇవాళ మార్కెట్లో సీజీ పవర్ ఇవాళ 10% వరకు పడింది. హెచ్డిఎల్ అనదర్ వీక్ స్టాక్ ఇవాళ 10% వరకు పడింది. నవభారత్ వెంచర్స్ ఈ మధ్యకాలంలో ఇది కూడా బాగా పడి 7% వరకు పడింది. కాక్స్ అండ్ కింగ్స్ వీక్ స్టాక్ ఇవాళ 5% వరకు పడింది. నెక్స్ట్ ఫ్యూ స్టాక్స్ చూస్తే కనుక అశోక బిల్డ్కాన్, పిఎన్జీ హైజీన్ అండ్ హెల్త్ ఈ రెండు కూడా యావరేజ్గా 4.5% వరకు పడ్డాయి. 1% బెవరేజెస్, వోడాఫోన్ ఐడియా ఈ రెండు వీక్ స్టాక్ ఇది కూడా బాగా పడ్డాయి. వోడాఫోన్ ఐడియా, ఫ్యూచర్ కన్స్యూమర్ ఈ రెండు స్టాక్స్ కూడా వీక్గా ఉన్న స్టాక్ ఇవాళ కొంచెం పడ్డాయి.
ఈ క్లాక్ సర్వీసెస్ ఫ్యూచర్ కన్స్యూమర్ ఇవాళ ఒక 4% వరకు పడింది. శంకరా బిల్డ్కాన్ వీక్ స్టాక్, కార్పొరేషన్ బ్యాంక్ కూడా వీక్గానే ఉంది. ఈ 2 స్టాక్స్ కూడా పడ్డాయి. శారదా క్రాప్ కెమ్ చూస్తే కనుక ఇవాళ 2% పైగా పడింది. బట్ ఓవరాల్గా ఇది ఒక గుడ్ స్టాక్ అనుకోవచ్చు శారదా క్రాప్ కెమ్. కార్పొరేషన్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హ్యాట్సన్ అగ్రో ఇవన్నీ కూడా 2.5% పైగా నష్టపోయాయి. సో ఇది ఓవరాల్గా మనకి ఏ గ్రూప్లో అండ్ బి గ్రూప్లో ఉన్న స్టాక్స్ పరిస్థితి. సో టెక్నికల్గా చూస్తే కనుక ఈ లెవెల్లో కొనుక్కోవచ్చా అని చాలామంది అడుగుతుంటారు. ఈ లెవెల్లో కొనుక్కుంటే కనుక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఒక బాగా బేరిష్ ట్రెండ్ని అరెస్ట్ చేసి బాగా లోయర్ పాయింట్ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ వచ్చింది, ఒక డౌన్ ట్రెండ్ని హాల్ట్ చేసింది అనుకోవచ్చు. అదేవిధంగా అప్ ట్రెండ్లోకి ఇంకా ఎంటర్ కాలేదు. బహుశా నేను అనుకోవటం 11,200 ఈ 11,000 లెవెల్స్ మధ్యలో కొంచెం ట్రేడింగ్ రేంజ్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఈ స్టాక్ ఇండెక్స్. ఒకవేళ కనుక రానున్న రోజుల్లో 11,200 దగ్గర కనుక ఒక కన్సాలిడేషన్ తర్వాత కనుక బ్రేక్అవుట్ అవుతే చాలా పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఈ 2 రోజులు పెరగటం అనేది ఒక కన్సాలిడేషన్ లేకుండా పెరిగింది. అంతకథం కంటిన్యూస్గా 3-4 వారాలు పడుతూ వచ్చింది. ఈ స్టాక్ ఈ ఇండెక్స్ చూస్తే కనుక ఒక బేస్, ఒక ఫౌండేషన్ లేకుండా ఒక ఇన్స్టెంట్గా రివర్సల్ అయింది. జనరల్గా ఒక షార్ట్ కవరింగ్ తోటి ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అదే ఒక సస్టైన్డ్ బయింగ్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి వస్తే కనుక ఒక టెక్నికల్ స్మూత్ ప్యాటర్న్ అనేది, కన్సాలిడేషన్ స్టెబిలైజింగ్ ప్యాటర్న్ అనేది ఏర్పడుతుంది. అటువంటిది కనిపించలేదు కాబట్టి ఈ ఇన్స్టెంట్ రివర్సల్ అనేది కన్సాలిడేషన్లో పెరిగింది కాబట్టి హైయర్ లెవెల్లో కన్సాలిడేషన్ అనేది డ్యూ ఉంది. సో నేను అనుకోవడం 11,150, 11,200 దగ్గర మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్కి కూల్ ఆఫ్ అయ్యి కొంచెం స్టెబిలైజ్ అయ్యి కన్సాలిడేషన్లో అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఆ కన్సాలిడేషన్లో కనుక మార్కెట్ ఫర్దర్ స్ట్రెంత్ కనిపించి పాజిటివ్గా మారితే షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ మరింత వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ సేఫ్ బెట్ కింద స్టాక్స్ కూడా కొంచెం కన్సిడర్ చేయొచ్చు. సో ఓవరాల్గా యాసిటీస్ ఇవాళ కూడా చాలామంది అడిగారు షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చా, పుట్స్ తీసుకోవచ్చా అని చెప్పి. మార్కెట్ సడన్గా రివర్స్ అయినప్పుడు తీసుకోకూడదు. ట్రెండ్ ఎలా ఉందంటే ఆ ట్రెండ్నే పట్టుకోవాలి, ఆ ట్రెండ్ కిందే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో ఓవరాల్గా లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేయొచ్చు, ఒక స్టాప్ లాస్ని మెయింటైన్ చేయొచ్చు. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ నేను అనుకోవడం 11,140, 11,200 దగ్గర మార్కెట్ కొంచెం రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.